మహాలక్ష్మి గారికి 5 సంతానం. పెద్ద కుమార్తె ఆలిసమ్మ గారు సిర్రా యోసేపు గారిని వివాహం చేసుకుంది. సిర్రా యోసేపు గారిని వివాహం చేసుకుంది. వారి తరపున యోసేపు గారి కుమారుడు అంటే యోసేపు గారి మనవడు గారు వచ్చారు. కాబట్టి అనిల్ కుమార్ గారు వచ్చి కనపడవలసిందిగా ప్రేమతో ఆహ్వానించున్నాం. గాలికి మహాలక్ష్మి గారి పెద్ద కుమార్తె మనవడు, కుమారుడు మనవడు గాలి సిర్రా అనిల్ కుమార్ గారు. అలాగే రెండవ కుమార్తె రత్తమ్మ గారు. వారి కుమారుడు గారు లేరు, కానీ వారి కుమార్తె వచ్చారు. కాబట్టి బాబు కూడా వచ్చి కనపడవలసిందిగా ప్రేమతో ఆహ్వానించున్నాం. మా పితరుల యొక్క మరి సంతానం మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను. ఒక 5 నిమిషాలు మీరే కంగారు పడకండి, వెంటనే భోజనానికి వెళ్ళిపోతారు. కానీ ఈ బాబు గాలికి మహాలక్ష్మి గారి రెండవ కుమార్తె కుమారి యొక్క కుమారుడు, అంటే గాలికి మహాలక్ష్మి గారి మనవడు. మరి మూడవ ఆయన గాలికి శాంతారావు గారు లేరు, ప్రభాకర్ రావు గారు లేరు, కానీ వారి మనవలు ఉన్నారు. వచ్చారండి. గాలికి శాఖ వచ్చాడండి, శాఖబాబు వచ్చాడండి. వచ్చారా? కనపడండి, ఇటు వచ్చి. ఈయన గాలికి మహాలక్ష్మి గారి యొక్క కుమారుడి, మూడవ కుమారుడి యొక్క మనవలు, మనవడి యొక్క ముని మనవలేడు అందరూ ఏమండి. అలాగే మూడవ కుమార్తె మరి జాలాది మరి రత్నం గారు, జాలాది నవరత్నం గారు, వారి కుమారులు అంటే మహాలక్ష్మి గారికి మనవలే. నిలబడండి మనవలు, నిలబడండి. పెద్దవారు వీళ్ళే. గాలికి మహాలక్ష్మి గారి యొక్క మూడవ కుమార్తెలు వస్తానన్నారు కానీ రాలేదు. వారి పద్ధతితో ఉన్నారు. వారి మనవడు కూడా వచ్చాడు, ముని మనవడు. అలాగే ఆఖరి కుమారుడు అన్నాజీరావు గారి కుమార్తెను నేను. దేవాది దేవుడు నన్ను నిలవబెట్టుకొని మరి దేవుని సేవ చేయించుకుంటున్నాడంటే మరి మా పితరులు చేసిన సేవ, మా పితరులు ప్రార్థించిన ప్రార్థన మేము ఇట్టి రీతిగా మేమందరం కూడా దేవుని సేవలో ఉన్నామని మరి మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది మేము గర్వించవలసిన విషయమే. దేవునిలో గర్విస్తున్నాం. దేవుడు మాకు ఇటు ధన్యత ఇచ్చాడు. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఇట్టాలి దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి అది మా పితరులు చేసిన సేవ. కాబట్టి ఇటు రీతిగా మా పితరులు చేసిన సేవను మీకు కొంతమందికి తెలియదు, కానీ కొంత మాత్రమే రాసాం. మేము పుస్తకం రూపంగా, కీర్తన పుస్తకం రూపంగా విడుదల చేస్తున్నాము. కాబట్టి మా పెద్ద మేనమామ గారైన జాజీ ధర్మదాస్ గారు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. దేవుని యొక్క గీతాలు, స్తోత్ర గీతాలు మధురమైన స్వరంతో మా పాడిన వ్యక్తి ఎవరు చెప్తారా? చాలా మంది తెలుసు. మనం పాడకపోతే మన ముందుకు బాగుంటుంది. ఒక ఆయన ఉన్నాడు బైబిల్, ఎవరన్నా ఆయన దావీదు. ఆయన రాసిన కీర్తనలు ఎంత చక్కగా ఉంటాయో, ఎంత ప్రేమగా ఉంటాయో, ఎంత లోతుగా ఉంటాయో, ఎంత భక్తిగా ఉంటాయో. కీర్తన చదువుకుంటే మనం చాలండి. రోజు ఒకసారి కీర్తన చదివితే ఒక కీర్తన చదువుకుంటే ఎంతో ఆనందం. అందులో ప్రార్థన ఉంటుంది, అందులో స్థుతి ఉంటుంది, అంత ఆరాధన ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో. కనుక అలాంటి కీర్తనలు రాయడానికి ప్రేరేపబడినవాడు, ఆత్మచేత ప్రేరేపడినవాడు దావీదు. అలాగే ప్రస్తుతానికి మనకి అడిగిన పుస్తకాలు
పుస్తకాలన్నీ రాలేదండి, క్షమించండి. అందులో తప్పులు మేము నిద్రలేదు, అన్ని దిద్ది తప్పులన్నీ కూడా దిద్ది 100 పుస్తకాలు మనకు వస్తాయి. ప్రతి ఒక్క విశ్వాసం మేము ఇస్తాము ఫ్రీగానే. అందులో పుస్తకాలు అంటే అందులో సేవా విధానం చేసినటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి, సాక్ష్యం కూడా ఉంది. చదివి ఆనందించగలగండి, మమ్మల్ని జీవించగలగండి. మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ పుస్తకాలు అందరికీ కూడా ప్రదర్శిస్తున్నాము, ఫ్రీగా ఇస్తాం. ఇప్పుడు తెచ్చిన పుస్తకాలు పెద్దగా ఇస్తున్నాము, తర్వాత సంఘ విశ్వాసం అందరికీ కూడా తప్పగా ఇస్తామండి. మీరేమి ఈ యొక్క విందులో పాల్గొంటాము అని వాగ్దానం మా కొరకు చేశారు. ఇది ఎంత గొప్ప భాగ్యం ప్రభు. మరి ఇదిగో రొట్టెలో చేయవలసిన మేము మరలా నీ యొక్క రక్తంలో పాత్రలో చేయవేయబోతుండగా నీ రక్తములకు సాదృశ్యంగా నీ రక్తముగా మేము స్వీకరించుకున్న ఈ పాత్రను మీరు దీవించి మాకు అనుగ్రహించండి. యోగ్యమైన రీతిగా నీ యొక్క సంస్కారంలో పాల్గొనడానికి నీ కృపను మాకు మెండుగా అనుగ్రహించండి. ఈ పాత్రను స్వీకరించి కూడా ఇస్కరియోతు యోధ తన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అందుచేత మేము ఏమంత గొప్పవాళ్ళం కాదు, కానీ నీ కృపను బట్టి మాకు యోగ్యత దయచేసి ఈ పాత్రలో పరిశుద్ధముగా చేయవేయడానికి కృప దయచేయమని పాత్ర విషయమై ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ స్తుతి చెల్లించుకొనుచున్నాం తండ్రి. Be trouble.